జామ చూసారా, పువ్వులు వచ్చినాయండి. ఇలా పించి చేస్తే పించి చేసిన దగ్గర నుంచి మొగ్గలు వస్తున్నాయండి. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఎక్కడ పించి చేస్తే అక్కడ 2 మొగ్గలు వస్తున్నాయండి. ఇక్కడ ఇంకో ఇక్కడ ఎండ మామూలుగా లేదండి, మళ్ళీ ఎలినో ప్రభావం చూపిస్తుందండి. ఇది స్వీట్ లెమన్ అండి, మొత్తం చెట్టు అంతా పూత వచ్చేసింది. ఇది అప్పుడే సెకండ్ టైం అనమాట. ఈ ఎడేనియం పువ్వులండి, ఎడారి పువ్వులు అంటారు కదా, ఎండకు వాడిపోతాయని గబగబా తీస్తున్నాను వీడియో. ఈవినింగ్కి ఎండ తగిలి కొంచెం వడిలిపోయినట్టు అయిపోతున్నాయి, అందుకనే ఇంకా ఇప్పుడు తీస్తున్నానండి. 1:02 అయినట్టుగా ఎంత చాలా ఎండగా ఉందండి. ఏంటో కనకాంబరాలు కూడా పూత తగ్గిపోయిందండి. ఇంకా మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలండి. ఈ గుత్తుల మొక్క మాత్రం, నూరు వరహాల మొక్క మాత్రం చాలా బాగా వచ్చినాయండి గుత్తులు. ఒక్కొక్క కొమ్మకి కూడా బాగా వచ్చినాయండి గుత్తులు. మళ్ళా చిక్కడి పూత మొదలైందండి. దీనికి కొంచెం ఫెర్టిలైజర్ అందించాలి. జిప్సం తెప్పించాను ఫ్లిప్కార్ట్ నుంచి, అది వెయ్యాలండి. ఇంకా సాయంత్రం వేస్తానండి. మొక్క మొదట్లో 2 స్పూన్లు వేస్తే, పెద్ద గ్రో బ్యాగ్ అయితే 2 స్పూన్లు వేయాలి. చిన్న గ్రో బ్యాగ్స్ అయితే ఒక్కొక్క స్పూన్ వేసి వాటర్ ఇవ్వాలండి. ఈ సెంటిమల్లి గుత్తులండి చూస్తున్నారు కదా, చక్కగా ఒక్కొక్క కొమ్మకి బాగా గుత్తులు వచ్చినాయండి. ఇలాగ 3 గుత్తులు. చీమలు ఎక్కువ పట్టేసినాయండి. ఇంకా చూసారు చీమలు, ఎన్ని చీమలు ఉన్నాయో. అప్పుడు బెండ మొక్కలు పెట్టాను కదండి, వాటి గ్రోత్ ఇవ్వండి ఇప్పుడు ఇట్లా ఉన్నదండి ప్రెజెంట్. ఇవ్వండి పూత కూడా వస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఉంటాను.